సార్ నమస్తే అండి. నమస్తే, నా పేరు ముత్యాలు. నేను మెదక్ జిల్లా టీపీటీఎఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎక్స్. ఈరోజు పెన్షన్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ మీరందరూ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో ఈ ధర్నాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అన్నారు. నియామకాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం, నీళ్లు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం, అదేవిధంగా నిధులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. నిధులు ఏమంటున్నారు, మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. సో మరి ఏంటి సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రం అంటున్నారు. మన తెలంగాణ నుంచి విపరీతమైన ట్యాక్స్ వసూలు అవుతుంది. అయినా కూడా పైగా నెంబర్ 1 ప్లేస్లో మందే ఉంది. అయినా కానీ మీ కోరికలు అంటే మీ కోరికలు అంటే కొంచెం కోరికలు ఏం కాదు, మీకు రావాల్సినవి మీ డబ్బులు ఇంతవరకు రాలే. ఏంటి పరిస్థితి? దీనికంతా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఊకదుంపుడు ఉపన్యాసాలు. దాన్ని నమ్మి గత ప్రభుత్వం తెలంగాణలో వచ్చినటువంటి ఉద్యమ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే వాళ్ళు నిధులు అనేటటువంటిది వాళ్ళ కుటుంబాన్ని మళ్లించుకున్నారు, నియామకాలు వాళ్ళ కుటుంబాలలో పోయినాయి. తర్వాత నీళ్లు అనేటటువంటిది ఆ తొలటతనం నా కాళేశ్వరం ఒకటి కట్టి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టిండ్రు. అట్లానే భూములు రకరకాలకు సంబంధించినటువంటి భూములు, వక్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, అవన్నీ కూడా ధరణి పేరుతో వాటిని కూడా కాజేసి మనకు నియామకాలు లేకుండా నోటిఫికేషన్ లేకుండా యువతను వేరే నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను తప్పించడానికి మా ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే ఇబ్బందులు ఉంటాయనేటటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి గ్రామాలలో ప్రచారం చేసి వాస్తవాలను తెలిపి చైతన్యం చేసి ప్రజల్ని నూతన ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే నియామకాలు చేస్తాడు, నిధులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి అని చేస్తే ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తాను తక్కువ కాదనేటటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగస్తులకు కావచ్చు లేదా రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు వాళ్ళకు రావాల్సినటువంటి ఫండ్ను అంటే జమ చేసుకున్నటువంటి టీబీజేఎల్ఐ కావచ్చు లేదా జీపీఎఫ్ కావచ్చు, వీటిని కూడా సకాలంలో తమ డబ్బులు తమకు ఇవ్వడానికి కూడా నిధులు లేవనేటటువంటి ఉద్దేశంతో చెప్పుకుంటూ అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఇప్పటికీ రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు ఇప్పటికీ డబ్బులు రానటువంటి పరిస్థితి. గత 3 సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఇప్పటికీ డబ్బులు రానటువంటి పరిస్థితి, కమ్యూటేషన్ రానటువంటి పరిస్థితి. కొన్ని రిలీజ్ చేస్తున్నామనేటువంటి ఉద్దేశం 100 రోజులలో 6,000 కోట్లు ఇస్తున్నామనేటటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. ఏ మేరకు ఎవరికి ఏ డబ్బులు ఏ తేదీ వరకు వచ్చినాయి అనేటటువంటిది ఓ స్టాటిస్టిక్స్ ఇవ్వడం లేదు, ఓ అప్ టు డేట్ సమాచారం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్ పోతే అక్కడ పోలీస్ బందోబస్తుతోని ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు, ప్రజాపాలన అని చెప్తున్నాడు. ప్రజల్ని రానియకుండా అక్కడ సెక్రటేరియట్లో కాపలా పెట్టుకుని ఎవరిని రానియకుండా నిలువరిస్తున్నటువంటి సందర్భం. ప్రశ్నించడానికి పోతే ఏ తేదీ వరకు ఎవరికి చెల్లించారు, ఏ డబ్బులు కమ్యూటేషన్ ఏ తేదీ వరకు ఎవరికి చెల్లించారు, గ్రాట్యుటీ ఎవరికి చెల్లించారు, జీపీఎఫ్ ఎవరికి చెల్లించారు, ఈ వివరాలు మాత్రం చెప్పడం లేదు. కానీ 6,000 కోట్లు రిలీజ్ చేసినాం అనేటటువంటిది ప్రకటన చేస్తున్నారు. దీన్ని ప్రజల్ని ఉద్యోగస్తుల వైపు తర్వాత పెన్షనర్ల వైపు ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకుపోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని మేము తప్పనిసరిగా తిప్పికొడతాము. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలు కావచ్చు, మోసపూరితమైన కుట్రలు కావచ్చు, ఈ అనగారిన పబ్లిక్ నుంచి కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలుగా మేము తప్పనిసరిగా ప్రజలకు తీసుకుపోయి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి డొల్లతనము దాని వెనుక ఉండేటటువంటి కుట్రను తప్పనిసరిగా బహిర్గతం చేసి మేము ప్రజలకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సార్ మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సార్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుంది. మరి మీ కోరికలు ఎలా సార్? ఎందుకంటే ఒక్కొక్కరికి 10వ పరక కాదు 25 లక్షలు లేకపోతే 30, 40, 50, 60, 70 లక్షలు కూడా రావాలంటే ఇందాక ఒక ఆయన అంటున్నారు. ఎట్లా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో నువ్వు అనేక రకాలైనటువంటి ఉచితాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తున్నావు. వాటికి ఎక్కడి నుంచి చెప్తున్నావు? మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా మా డబ్బులను ఏదో వేరే కార్యక్రమాలకు మళ్లించుకుంటూ మాకు డబ్బులు చెల్లించకుండా నీకు ఈ ఓట్ల రాజకీయాల కొరకు నీ సీటును కాపాడుకోవడానికి అనేక రకాలైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నావు. కాబట్టి ఇది సరైనది కాదు. మా డబ్బులు చెల్లించిన తర్వాత నువ్వు సంక్షేమం ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, నియామకాలు ఇవన్నీ ఉండాలి. మేము కోరుతున్నటువంటి తప్పనిసరిగా ఉద్యమాన్ని ఇట్లా కొనసాగిస్తాము. కేంద్ర ప్రభుత్వంలో ఆ మంత్రిని ఎట్లా మెడల్ వంచిండ్రు విద్యార్థి లోకము, మేము కూడా తప్పనిసరిగా మెడల్ వంచుతాము. రాబోయే కాలంలో వాళ్ళే చూస్తారు పరిస్థితి.